గైస్, ఈరోజు మా అమ్మ వంకాయ ఫ్రై చేస్తానని చెప్పింది. ముఖ్యంగా మనం ఏం చేయాలంటే మంచి అరకేజీ లేత వంకాయ ముక్కలు తీసుకుని కట్ చేసి ఉప్పు నీటిలో మనం పెట్టుకోవాలి. మరీ పెద్దవి కాదు, మరి చిన్నవి కూడా కాదు, మీడియం సైజ్ ముక్కలను కట్ చేసుకుని ఉప్పు నీటిలో మనం పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రై కావాలి కాబట్టి మనం మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. ఇంకా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ నూనె అవుతుంది. ఇంకా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. అండ్ ఇంకా పోపు దినుసులు వేసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. అలాగా కొంచెం మగ్గాలి. అలాగా కలుపుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అలా కొంచెం మగ్గుతాయి అది. ఇంకా మనం సాల్ట్ వాటర్ లో ఉంచుకుంటుంటే వంకాయ ముక్కల్ని తీసుకుని ఆ ప్లేట్ లో పెట్టి దాన్ని మనం కడాయిలో వేసుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలు చూపిస్తున్నట్టు కడాయిలో వేసుకొని కలుపుకోవాలి. అలాగా కలుపుకొని మనం కొంచెం మగ్గేంత వరకు మనం కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేయాలి. కొంచెం 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి కొంచెం అది దగ్గర పడుతుంది. కలర్ మారి కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం ఫ్రై అవుద్ది. దాన్ని మనం ఇంకా కలుపుకోవాలి. ఇంకా అలా కలుపుకొని 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఆగాలి. మళ్ళీ మూత తీసి చూసుకుంటే అది ఇంకా కొంచెం దగ్గర పడి బాగా ఫ్రై అయి ఉంటుంది. ఇంకా మనం ఇంకేం చేయాలంటే దాని మీద మనం పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు పసుపు వేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పు, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా అది ఫ్రై అయ్యి కొంచెం బాగా వచ్చిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని కాసేపు 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకుని చూస్తే బాగా ఫ్రై అయి ఉంటుంది. దాని మీద కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ కాబట్టి, ఫ్లేవర్ కోసం. ఇంకా అంతే, మన రెడీ అయిపోయింది వంకాయ ఫ్రై. దాని ప్లేట్ మీద తీసుకుని అన్నంతో తినేయడమే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.